హాయ్ అందరికీ, ఇవాళ రెసిపీ వచ్చేసి వెజిటేబుల్స్ రాగి ఉప్మానండి. అదే మీకు కొంచెం స్పెషల్గా కావాలంటే ఈ విధంగా ట్రై చేసి చూడండి. ముందుగా ప్యాన్ వేడాక 1.5 కప్పు సూజీ వేసుకోవాలి. అదేనండి ఉప్మా రవ్వ వేసుకొని ఇలా వేయించుకోవాలి ఎర్రగా వచ్చేలాగా. మనకి కావాలంటే 1 స్పూన్ నెయ్యి వేసుకొని కూడా వేయించుకోవచ్చు. ఇలా ఎర్రగా అయ్యాక ఒక ప్లేట్లో పక్కన పెట్టుకోవాలి. అదే ప్యాన్లో 2 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసి ఆవాలు, జీలకర్ర ఇవన్నీ వెజిటేబుల్స్ ఇలా సన్నగా కట్ చేసుకోవాలి. ఆనియన్స్, క్యారెట్, టమాటా, ఆలుగడ్డ, పచ్చిమిరపకాయలు, కరివేపాకు, కొత్తిమీర. మీకు కావాలంటే ఆనియన్ కంటే ముందు పల్లీలు, మినపప్పు, జీడిపప్పు కావాలంటే వేసుకోవచ్చు. బట్ నేను వేయలేను. ఇలా ఆనియన్స్, పచ్చిమిరపకాయలు, కరివేపాకు వేసాక కొద్దిగా సాల్ట్ వేసుకొని ఇలా బాగా మిక్స్ చేసుకోవాలి. ఆ తర్వాత ఆలుగడ్డలను కూడా ఇలా చిన్నగా కట్ చేసుకుందిగా వేసి ఇలా బాగా మిక్స్ చేసుకోవాలి. మీకు ఇష్టం ఉంటే బఠానీ కానీ స్వీట్ కార్న్ కానీ వేసుకోవచ్చు. ఆ తర్వాత మూత పెట్టేసి కొద్దిసేపు అయ్యాక చిన్నగా కట్ చేసుకున్న క్యారెట్ని ఇందులో పీసెస్ వేసేసుకొని ఇలా మిక్స్ చేసుకోవాలి బాగా. ఇలా అంతా మిక్స్ చేసుకున్నాక 1 స్పూన్ అల్లం వెల్లిపాయ పేస్ట్, తగినంతగా పసుపు, 1 స్పూన్ ధనియాల పొడి, 1 స్పూన్ జీలకర్ర పొడి, తగినంతగా సాల్ట్ వేసుకొని ఇలా బాగా మిక్స్ చేసుకోవాలి. ఆ తర్వాత సన్నగా కట్ చేసుకున్న టమాటాలు అందులో వేసేసి బాగా మిక్స్ చేసుకొని స్టవ్ సిమ్ మీద పెట్టుకొని కొద్దిసేపు మూత పెట్టేసి 2 మినిట్స్ అయ్యాక ఓపెన్ చేసి కొద్దిగా వాటర్ వేసాక ఇలా మిక్స్ చేసుకోవాలి. నెక్స్ట్ ఒక గిన్నె తీసుకొని 1 స్పూన్ రాగి పౌడర్ వేసుకొని వాటర్ వేసుకొని ఇలా మిక్స్ చేసుకోవాలి. మీకు కావాలంటే 1-2 స్పూన్స్ వేసుకోవచ్చు. నేను ఎందుకు 1 స్పూన్ వేసానంటే మా ఇంట్లో వాళ్ళు అంత ఇష్టంగా తినరు రాగి జావ అయినా రాగి ముద్ద అయినా. సో ఇలా వేసుకొని ఇలా మిక్స్ చేసుకోవాలి. ఆ తర్వాత సూజీ, మనం వేయించుకున్న సూజీని వేసుకొని ఇలా బాగా మిక్స్ చేసుకోవాలి. ఇలా బాగా మిక్స్ చేసుకున్నాక తగినంతగా వాటర్ వేసి కొద్దిసేపు ఇలా కలిపేసి స్టవ్ సిమ్ మీద పెట్టేసి మూత పెట్టేసి మీకు స్పైసీగా కావాలనుకుంటే కొంచెం గరం మసాలా వేసుకోవచ్చు. వేసుకున్నాక కొద్దిగా వాటర్ వేసి ఇలా మిక్స్ చేసి కొత్తిమీర వేసేసి ఒక 2 మినిట్స్ అయ్యాక స్టవ్ బంద్ చేసుకోవాలి. ఫైనల్గా వెజిటేబుల్ రాగి ఉప్మా రెడీ అండి. ఈవినింగ్ కొంచెం టిఫిన్ తినాలి, స్పైసీగా తినాలి అనుకుంటే ఈ విధంగా ట్రై చేసి చూడండి. ముందే వర్షాకాలం కదా, కొంచెం స్పైసీగా తినాలనిపిస్తుంది. సో ఈ విధంగా నేను ట్రై చేశాను. మీరు కూడా ఇలా ట్రై చేసి నాకు చెప్పండి.